ఈనాటి వాక్య ధ్యానాంశము, యేసు రక్తం ఎందుకు కావాలి అనండి. యేసు రక్తం ఎందుకు కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసుకొని వాక్యములకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ పాదాల చెంతకు వస్తున్న నైనా నీకు స్తోత్రం. మాట్లాడే తండ్రి నీవు ప్రభా, నీ ప్రియ బిడ్డలు నీ మాటల కొరకు ఎదురు చూచుచున్నారు నైనా నీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మాతో ఉన్నావు నైనా నీకు స్తోత్రం. నిలబడ్డ నేను మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రం. ఇక్కడ ఆవరించున్న ప్రతి దుష్ట దురాత్మ శక్తుల సమూహమును యేసు నామములో దాన్ని బంధిస్తున్నాం. యేసు నామములో అది లయమైపోనుగాక. ప్రభా, మీరు నడిపించండి అయ్యా, కార్యము జరిగించండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. యేసు రక్తం ఎందుకు కావాలి? యేసు రక్తం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనిషి రక్తం గురించి మనం తెలుసుకోవాలి. మనిషి రక్తం గురించి తెలుసుకుంటేనే యేసు రక్తం ఎందుకు కావాలో మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదము జరిగినప్పుడు వారిని మనం అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొని పోయినప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముందుగా డాక్టర్ గారు వారిని ఏమంటాడంటే, వీళ్ళ రక్త సంబంధులు ఎవరైనా ఉంటే మాకు రక్తం కావాలి, ఎందుకంటే ముందుగా ఈ ప్రాణాన్ని కాపాడాలి, రక్తం బాగా పోయిందండి, ఈ వ్యక్తికి రక్తం ఎక్కిస్తే కానీ ప్రాణం కుదుట పడది. కాబట్టి ఎవరైనా వీరి తాలూకా వాళ్ళు ఉన్నట్టుంటే ఈయనది పాజిటివ్ ఏంటిదో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కానీ తెలియదు అని మొదలు ఏం చేస్తారంటే వాళ్ళు రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్ష చేసి ఏ గ్రూప్ సంబంధించిందో ఆ గ్రూపు వెంటనే వాళ్ళు రక్తాన్ని ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తారు. అవునా? హల్లెలూయా. కాబట్టి మనిషికి రక్తం ఎందుకు అవసరము అని చెప్పేసి అంటే, ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడేందుకు రక్తము కావాలి. అలాగే ఇప్పుడు యేసు రక్తము ఎందుకు కావాలి? పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. అందరూ కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. మొదటి అధ్యాయం 7వ వచనములో 3వ లైను మనం చదువుకుందాం. 4వ లైన్ చూడండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, యేసు రక్తము ఎందుకు కావాలంట? ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి అండర్లైన్ చేసుకోండి. యేసు రక్తము ఎందుకు కావాలయ్యా? యేసు రక్తము గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి పాపము నుంచి యేసు రక్తం అది విడుదల కలగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ఈరోజు క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట యేసు రక్తమే ఎందుకు కావాలి మానవునికి అనే మాటలు ఈరోజు ప్రతిది కూడా నా ప్రభు మీతో మాట్లాడునుగాక. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమాపత్రికలో లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదో, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసిరి అని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపము చేసిరే. ఈ పాపములో నుంచే మానవునికి విడుదల కావాలి. విడుదల కావాలంటే మానవునికి ఏం కావాలి అంటే యేసు రక్తమే కావాలి. కూర్చున్నట్టండి మీరు అనొచ్చు, ఇప్పుడు నేనేం పాపం చేశా, నాకెందుకు యేసు రక్తం కావాలి అని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మనము అండర్లైన్ చేసుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల, చూడండి, మనలను మనమే మోసపుచ్చుకొందుము. హల్లెలూయా. పౌలే చెప్పాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ప్రభువు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారన్నాడు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో ఒకవేళ నీలో పాపము లేదని గనుక నువ్వు చెప్పినట్టుంటే, మరలా చదవదే మాట, అండర్లైన్ చేసుకోండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనకు మనమే మోసపుచ్చుకున్న వారమైతమని లేఖనము సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా యోహాను ద్వారా రాయించినటువంటి మాటలు. ఒకవేళ కూర్చున్న నీవు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినని వాక్యం సెలవిచ్చింది. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ నాలో ఏ పాపం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, పుట్టిన ప్రతి మానవుడు పాపే. ఎలా చెప్పగలవు? నేనేం పాపం చేసినా, ఎందుకు నాకు యేసు రక్తం కావాలని ఒకవేళ కూర్చున్న నువ్వు అనుకున్నట్టయితే, మానవునిలో 600 రకాల పాపాలు ఉంటాయట ఒక సేవకుడు చెప్పాడు. నేను ఒక 4 రిఫరెన్సులు చెప్పి వాక్యములోనికి వెళ్తా. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములో సమూయేలు దగ్గరికి దేవుని పిల్లలు వచ్చారు. అయ్యా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను. సమూయేలు అంటున్నాడు, ఒకవేళ నేను మీ నిమిత్తమే ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతానని లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అనగా నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం ఒక పాపం. ఈ పాపం నుంచి విడుదలనే యేసు రక్తం కావాలి. 39వ కీర్తన మొదటి వచనములో దావీదు ఏమంటుండో చూడు. కీర్తనల గ్రంథం 39వ కీర్తన, నా నాలుకతో నేను పాపము చేయకుండునట్లు. చూడండి దావీదు అంటున్నాడు, అయ్యా, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. సంఘములో బల్లలో పాల్గొంటావు,
ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకుంటావు, ఆయన శరీరములో పాలు పంపులు పొందుకుంటావు. మరలా సంఘము నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారం మాటలే మాటలు, నాలుక ఎక్కడ నీది జాగ్రత్తగా ఉంటుంది? నీలో లేదా పాపం? నాలుక ద్వారా పాపం జరుగుతలేదా? ఇతరులను దూషించడం, ఇలా చాలా రకాల పాపాలు మానవుల్లో దాగి ఉన్నాయి. 31వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నేనొక నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూడగలను. చూసారా, కన్నులతో ఈరోజు నిబంధన లేదు. కన్నులతో పాపం, నాలుకతో పాపం, ప్రార్థన చేయకపోవడం ఒక పాపం, 10 ఆజ్ఞలు మితిమీరడం పాపం, ఆయన కట్టడలను ఆచరించకపోవడం పాపం. ప్రతి ఒక్క పాపం మానవుల్లో దాగి ఉంది. ఈ పాపాలన్నీ కడిగి వేయబడాలంటే ఆ పరిశుద్ధుని రక్తం కావాలి. ఒక వ్యక్తి అంటున్నాడు, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో ఆ వ్యక్తి ఏమంటున్నాడో మనం చదువుకుందాం. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాలి ఒక్కొక్క మాట. దావీదు ఎందుకు ఆ మాట అంటుండు? దావీదు తల్లి ఎక్కడ పాపం చేసింది? దావీదు తల్లి పాపము చేసిందని దావీదుకు ఎలాగ తెలుసు? దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడు? నా తల్లి గర్భములో నుంచే నేను పాపినయ్యా, నా పాపము పోవునట్టు నన్ను నువ్వు బాగుగా కడుగుము. ఏది కడిగేది? యేసు రక్తమే. ఎవరు ఆయన తల్లి? ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లే. హల్లెలూయా. చూడండి, ఆదాము తన భార్యకు పేరు పెట్టాడు హవ్వ అని. ఇప్పుడు ఆ హవ్వని గురించి వాక్యం సెలవిస్తుంది, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు, జీవము గల ప్రతి ఒక్క మనిషి గురించి ఆమెనే తల్లి. అందుకే దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నుంచే నేను పాపిగా పుట్టి తినే. ఏదేను తోటలో దేవుడు ఆదామును నిర్మించి ఆయన పక్క ఎముకల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి నారిగా పేరు పెట్టి ఏదేను తోటలో ఉంచితే అపవాదైనటువంటి సాతానుగాడు వచ్చి స్త్రీని మోసపుచ్చాడు. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు తినొచ్చు, కానీ జీవఫల వృక్షములను తినకూడదు. అలాంటి పరిస్థితిలో ఏదోను తోటలోనికి వచ్చినటువంటి సర్పం అనే పాము, అపవాదైనటువంటి సాతానుగాడు ఆ పండు తినిపించి పాపం చేసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణము నుంచే ఇప్పుడు నా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము విడిపిస్తుంది. ఎందుకయ్యా యేసు రక్తం కావాలి? భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు పాపే. ఆ పాపముల నుంచి ఆయన రక్తం ద్వారా కడగబడితే నీతిమంతులుగా తీర్చబడతారని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో దేవుని వాక్యం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 6:23. ఏలయనగా పాపముల వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మానవునికి నిత్య జీవం ఇవ్వాలి. యెహోవాయే మనల్ని పుట్టించెను. పుట్టించిన సృష్టికర్త
అపవాదైన సాతాను ఆ యొక్క ఇద్దరు వ్యక్తులను మోసం చేసింది. ఆ తల్లి అవ్వ అయితే, ఆ అవ్వ తల్లిలోంచి పుట్టిన నువ్వు, నేను, వాక్యం చెప్తున్న నేను, ప్రతి ఒక్కరం కూడా అదే సంతానం నుంచి పుట్టినటువంటి మనం ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణ శాపం నుంచే మనుష్యుని విడుదల చేసేందుకు ఇప్పుడు యేసు క్రీస్తుల వారి యొక్క రక్తం కావాలి. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయంకి రండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనం చదువుకుందాం. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, చూడండి, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం, అండర్లైన్ చేసుకోండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారానే ఉగ్రత నుండి రక్షింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. లేఖనము సెలవిచ్చింది, మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు రక్తము వలనే ఆ ఉగ్రత నుండి జీవమునిచ్చెనని లేఖనము సెలవిస్తా ఉంది. ఎందుకయ్యా యేసు రక్తం కావాలి? యేసు రక్తం నీకు జీవమునిచ్చేది. యేసు రక్తం పాపం నుంచి నీకు విడుదల ఇచ్చేది. యేసు రక్తం ఎన్నెన్ని పనులు చేస్తాయో క్లుప్తంగా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి రండి. 9:14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన, చూడండి, అండర్లైన్ చేసుకోండి మరలా ఇక్కడ, అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. బిడ్డ, యేసు రక్తము నిన్ను శుద్ధీకరించేది. నిర్జీవ క్రియలను నిన్ను తీసిపేసేది ఏదైనా ఉన్నది అంటే నా క్రీస్తుల వారి యొక్క రక్తమే. నిర్జీవ క్రియలను తీసివేసి యేసు రక్తం ఏం చేస్తుందటంటే అది నిన్ను శుద్ధీకరిస్తుందని వాక్యం సెలవిచ్చింది. అందుకే నీకు యేసు యొక్క రక్తం కావాలి. హల్లెలూయా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయినను మునుపు దురాస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు మనకు దేవుడు అంటే తెలియదు, లోకములో ఉన్నాం, లోక ఆచారాలు ఆచరించాం, మునుపు దురాస్తులైపోయారు మీరు తండ్రికి. ఇప్పుడు ఆయనకు సమీపస్తులైనరు. ఎలాగైపోయారు? మారు మనస్సు పొందుకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, ఆయన రక్తములో కడగబడ్డారు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టారు, జీవమనే మార్గములో నడిచారు. కాబట్టి మునుపు మీరు దురాస్తులే, ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులైపోయారు. ఎక్కడికి వెళ్ళి సమీపస్తులైపోయారు? క్రీస్తు రక్తము చేత. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క రక్తం ఇప్పుడు ఏం చేస్తుందంటే తండ్రికి దూరమైనటువంటి నిన్ను నన్ను తండ్రికి దగ్గర చేసింది యేసు క్రీస్తుల వారి యొక్క రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రికలోనికి రండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. యేసు
దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో. చూడండి, జయించాలి అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తం కావాలా? చదవమా. అతడు నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను, రక్తము ద్వారా వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను అండర్లైన్ చేసుకోండి. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, వారే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చదువు. అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అనగా మనం బాప్తిసం పొందుకునేటప్పుడే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసము తీసుకుంటున్నాం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ముగ్గురు ఏకీభవించారట. ఇప్పుడు ఏం చెప్తాడు విను. మనము మనుష్యుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యం బలమైనదే. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చినదే. చూడండి, సాక్ష్యము దేవుని కుమారుని గురించి ఇచ్చినదే. చూడండి, రేపటి దినమున అపవాదైనటువంటి సాతానుగాడు నీ మీద నింద వేయకుండా నిన్ను తప్పించడానికి నా ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి వాక్యం సెలవిస్తుంది. నా కుమారుడైన యేసును నేను భూమి మీదకి పంపించాను, ఇదిగో ఆయన రక్తములో కడగబడినటువంటి సంఘం నేనే, వీరి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. నా సంఘం అనే ఈ సంఘం, అది నా యేసు అనే కుమారుని రక్తములో కడగబడిన సంఘం. ఆ సంఘమును గురించి మేము సాక్ష్యమిచ్చుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎక్కడ తెలియజేస్తాడు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయం 10-11 వచనం. మరియు పరలోకములో ఒక గొప్ప స్వరము పరలోకమందును ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాదే, అండర్లైన్ చేసుకోండి, పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రె పిల్ల రక్తమును అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ బాగా అర్థమవుతుంది. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. రేపు నీ కొరకు పరలోకములో ఒక సాక్ష్యం ఉంటది. వారు గొర్రె పిల్ల రక్తములో భూమి మీద కడగబడిన సంఘం. వాడు మన మీద సాక్ష్యం చెప్తాడు. కానీ ఇప్పుడు రాజ్యం తండ్రిదైంది. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి, నిన్ను నన్ను తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు అపవాదైనటువంటి సాతానుకు ఏమాత్రం అర్హత లేదు. ఇప్పుడు రాజ్యం తండ్రిదైంది. తండ్రి రాజ్యంలో క్రీస్తున్నాడు. ఆ గొర్రె పిల్ల ఆ యేసు రక్తం చిందించబడింది భూమి మీద. ఆ రక్తములో కడబడిన సంఘమే ఇప్పుడు సంఘమును గురించి పరలోకంలో కూడా సాక్ష్యం చెప్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను పద్మాసు దీపములో పరవశుడైనటువంటి యోహాను తను చూచినట్టు రాస్తున్నట్టు లేఖనము సెలవిస్తూ ఉంది. అపవాదైనటువంటి సాతానుగాడు నీ మీద సాక్ష్యం పెడతాడు. అయితే వాక్యము సెలవిస్తుంది, వారు లోకమును జయించినటువంటి సంఘం, వారు క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం. కాబట్టి సంఘమా, ఎందుకయ్యా యేసు రక్తం కావాలంటే నిన్ను పాపముల నుంచి విడిపించడానికి యేసు రక్తం కావాలి.
యేసు రక్తము ఎందుకు కావాలంటే నిర్జీవ క్రియల నుంచి నిన్ను విడుదల చేసేందుకే యేసు క్రీస్తు రక్తం కావాలి. యేసు క్రీస్తు రక్తం ఎందుకు కావాలంటే ఆయన నిన్ను జీవముగా ఉంచాలంటే, జీవము గల దేవుని వాక్యం సెలవిచ్చింది. ఆయనే క్రీస్తు, ఆయనే భూమి మీదకి వచ్చి ఆయనే సర్వమానవాళి కొరకు రక్తంను కార్చి నిన్ను విడిపించినటువంటి నా యేసు రక్తం ఈరోజు నీకు కావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, బల్లలోకి పోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుంచి. యూదులు చూడండి, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. అప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు? కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని, అండర్లైన్ చేసుకోండి, ఆయన రక్తము త్రాగితేనే, ఆయన రక్తము త్రాగితేనే, ఆయన రక్తము త్రాగితేనే మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నా శరీరమును తిని త్రాగువాడే, నా రక్తమును త్రాగువాడే, వానిని నేను అంత్య దినమున లేపుతా. ఈరోజు క్రీస్తు యొక్క రక్తం అనగా ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షరసం క్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డ ఈరోజు ప్రభు బల్లకు దూరం అయిపోతున్నవే, బల్లలో దూరము అవడము నీకిష్టమేనా? నా దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నా రక్తములో కడగబడిన బిడ్డల కొరకు నా శరీరము ఇంకా మిగిలి ఉంది, నా రక్తము ఇంకా మిగిలి ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అంత్య దినమున నేను వాడిని లేపుతా. ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకొని బల్లకు చాలామంది దూరం అయిపోతున్నారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం ఉందని అనుకుంటున్నామేమో. నెక్స్ట్ స్టెప్ ఒకటి, ప్రభు తన రక్తములు నిన్ను కడుగుతాడు బాప్తిసం ఇచ్చినప్పుడు. ఇక నీ పాపములు ఒప్పుకున్నప్పుడు తను నిన్ను కడిగి వేస్తాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు కంటిన్యూ బల్లలో పాల్గొనాలి. ఎందుకయ్యా బల్లలో పాల్గొనాలంటే నా రక్తం నా శరీరము తిని త్రాగువాడే, ఇదిగో నేను అంత్య దినమున వానిని లేపుతా. క్రీస్తు రక్తం నిన్ను లేపుతుంది. క్రీస్తు రక్తంలో నువ్వు పాల్గొనాలి. క్రీస్తు రక్తంలో పాల్గొనాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు రక్తంలో పాల్గొనాలంటే నీ పాపములను ఒప్పుకోవాలి. ఇదిగో వాక్యం సెలవిచ్చింది, ఏ భేదము లేదు, ప్రతి వాడు పాపము చేసి ప్రభువు ఇవ్వాల్సిన మహిమను పొందుకోలేకపోతున్నారు. ఆ మహిమను తిరిగి తండ్రికి ఇవ్వాలని తన కుమారుడైన యేసును భూమి మీదకి పంపించి తన రక్తమును కార్చి తన రక్తంలో కడగబడినటువంటి నిన్ను నిర్జీవ క్రియల నుంచి నిన్ను విడిపించి సాక్షాత్తు ఇప్పుడు తన రక్తంలో పాలు పంపులు పొందుకోమంటుండు. ఏం చేస్తుంది? చదువు అక్కడి నుంచి. నా శరీరమే నిజమైన ఆహారము, అండర్లైన్ చేసుకోండి, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా. సంగమా, ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందుకుంటేనే నాలో వాడు వానిలో నేను జీవిస్తాం. నీ నిర్జీవ క్రియలను ఇంకా నువ్వు విడిచిపెట్టక నటించే జీవితం ఇంకా లోకానుసారం నువ్వు జీవించినట్టయితే ఈ దినము దానికి నువ్వు పులి స్టాప్ పెట్టు. యేసు రక్తంలో కడగబడినటువంటి నీవు
ఎన్నాళ్ళ మట్టుకు ఇంకా దేవునికి దూరంగా ఉంటావు? దేవుని బిడ్డ, అంత్య దినమున నేను లేపుతా. నీ మరణం ఎప్పుడో నీకు తెలవదే. లిల్లీ అనుకున్నదా మొన్న శనివారం ఈ లోకయాత్ర నాది ముగుతుందని? అనుకోలేదు. లోకయాత్ర ముగించుకున్నది. ఆ బిడ్డ పరిపూర్ణంగా ఒప్పుకోల్లో ఉన్నది కాబట్టి ఆ ఆత్మ దేవుని యొద్దకు చేరింది. క్రీస్తు రక్తంలో కడగబడిన సంగమా, పరిపూర్ణమైన ఒప్పుకోలతోని ప్రభు బల్లలో పాల్గొనడానికి ఒప్పుకోలు చేసుకొనిరా. క్రీస్తు రక్తం అంత్య దినమున నేను లేపుదని లేఖనం సెలవిచ్చింది. ఇక నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. వాక్యమైన ప్రియ సంగమా, మొదటిగా క్రీస్తు రక్తం ఏం చేస్తా అంటే నిన్ను పాపం నుంచి విడిపించేది క్రీస్తు రక్తమే. రెండవది, క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే నీ నిర్జీవ క్రియల నుంచి బయటకు తీసుకొచ్చేది క్రీస్తు రక్తమే. మూడవది, క్రీస్తు రక్తం పరలోక రాజ్యములో నిన్ను నిలిపేది క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే తన బల్లలో పాల్గొంటున్నటువంటి ప్రతి విశ్వాసిని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. క్రీస్తు రక్తం ఏం చేస్తుంది అంటే అంత్య దినమును నిన్ను లేపుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. హల్లెలూయా. పరీక్షించుకో. నేను ప్రార్థన చేసి బల్లను మీకు అందిస్తాను. పరీక్షించుకోండి. మోకాళ్ళ మీదకి రండి. ప్రభుని అడుగు. కొద్ది